హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం వచ్చేసి ఎన్ఎస్పి ఆర్ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్కి సంబంధించి మన యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి, ప్రజెంట్ మన యొక్క స్కాలర్షిప్ అనేది ఎక్కడ పెండింగ్ ఉంది అనేది ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే టాపిక్ సంబంధించి మనం ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. లైక్ మీరు యూజీ మెరిట్ స్కాలర్షిప్ అప్లై చేసినా, పీజీ మెరిట్ స్కాలర్షిప్ అప్లై చేసినా, లేదా సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ అప్లై చేసినా, ఇందిరాగాంధీ స్కాలర్షిప్ కోసం అప్లై చేసినా, లేదా మీరు ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్కాలర్షిప్ స్కీమ్స్కి అప్లై చేసినా, అండ్ అదేవిధంగా టెక్నికల్ కోర్సెస్ సంబంధించిన స్కాలర్షిప్ అప్లై చేసినా, అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్కి అప్లై చేసినా కూడా మీరు మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే ప్రెజెంట్ వచ్చేసి మన యొక్క న్యూ అఫీషియల్ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు ఆ లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు సంబంధించి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. స్టూడెంట్ సర్వీస్ సంబంధించి అండ్ ఇన్స్టిట్యూట్ సంబంధించి ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్న మనకు ఆప్షన్ పైన ఏ ఆప్షన్ పైన అయినా క్లిక్ చేయొచ్చు. ఇక్కడ మనకు ప్రెజెంట్ అయితే మనకి ఈ విధంగా త్రిబుల్ బార్స్ అయితే కనిపిస్తాయి. జస్ట్ ఈ యొక్క బార్స్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ అప్లై స్కాలర్షిప్ అంటూ, ఇక్కడ స్కీమ్స్ ఇన్ ఆన్ ఎన్ఎస్పి అంటూ, తర్వాత ప్రీవియస్ ఇయర్ సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మనం ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ సంబంధించిన స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలి కాబట్టి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ప్రీవియస్ ఇయర్ సంబంధించిన స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ లో ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క అకాడమిక్ ఇయర్ అనేది, మీరు ఏ ఇయర్ సంబంధించిన స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవాలనుకుంటారో ఆ ఇయర్ అనేది చూస్ చేసుకోవాలి. ప్రెజెంట్ వచ్చేసి మనకి ఇక్కడ 3 ఇయర్స్ అయితే ఆప్షన్స్ ఇచ్చారు, అంతకంటే ముందు వాటిని చూసుకోవడానికి అయితే అవకాశం లేదు. ఇక్కడ 2023-24 సంబంధించి, లేదా 2022-23కి సంబంధించి, 2021-22కి సంబంధించిన స్కాలర్షిప్ అప్లికేషన్ అనేది తెలుసుకోవచ్చు. గతంలో అంటే మీరు పీజీ ఫస్ట్ ఇయర్ లో ఉన్న అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తున్నా మీరు స్కాలర్షిప్ అప్లై చేసినట్లయితే మీ స్కాలర్షిప్ ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చిందని తెలుసుకోవడానికి జస్ట్ ఇక్కడ క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత మీరు ఫ్రెష్ అప్లికేషన్ అయితే ఫ్రెష్ అని 2022 చూస్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన అప్లికేషన్ ప్రకారం పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో పాస్వర్డ్ అనేది మనకి ఇచ్చిన పాస్వర్డ్ కాలంలో ఎంటర్ చేయాలి. ఈ విధంగా మీకు క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చా అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని మీరు లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీరు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ మర్చిపోయినా, లేదా మీ పాస్వర్డ్ రికవరీ చేసుకోవాలనుకున్నా, అది ఏ విధంగా రికవరీ చేయాలని నేను ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీకు సంబంధించిన ఎన్ఎస్పి స్కాలర్షిప్ అప్లికేషన్ యొక్క ఐడిని అండ్ అదేవిధంగా పాస్వర్డ్ని అయితే మీరు రికవరీ చేసుకోవచ్చు. లేదా మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఫర్గాట్ ఐడి అని అండ్ రికవరీ పాస్వర్డ్ అని. ఈ డీటెయిల్స్ దీంట్లో ఇచ్చిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీరు రికవరీ అయితే చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే మాకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ అండ్ క్యాప్చా అయితే ఎంటర్ చేసి మేము లాగిన్ పై అయితే క్లిక్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన యూజర్ ఐడి, పాస్వర్డ్ అండ్ క్యాప్చా అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ లో ఈ విధంగా మీకు సంబంధించి క్యాండిడేట్ యొక్క అప్లికేషన్ నెంబర్ అండ్ క్యాండిడేట్ యొక్క నేమ్, తర్వాత క్యాండిడేట్ సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. అప్లికేషన్ ఫైనల్ వెరిఫైడ్ బై ది స్టేట్ అండ్ బోర్డ్ ఫోర్స్ నోడల్ ఆఫీసర్ అయితే ఉంది. ఫైనల్ వెరిఫికేషన్ అయితే అయ్యింది అన్నట్టుగా ఇక్కడ మనకు చూపిస్తున్నారు. వన్స్ మనకు సంబంధించిన ఫైనల్ వెరిఫికేషన్ అయినట్లయితే మీకు సంబంధించిన స్కాలర్షిప్ అమౌంట్ అనేది బేస్డ్ ఆన్ బడ్జెట్ ని బట్టి, అంటే ప్రభుత్వం ఎప్పుడైతే దీనికి శాంక్షన్ చేయాలనుకుంటుందో దానికి సంబంధించిన బడ్జెట్ అనేది రిలీజ్ చేసిన తర్వాత మనకి అమౌంట్ అనేది డైరెక్ట్ గా మీ యొక్క ఆధార్ కి సీడప్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అకౌంట్ లో అయితే పడడం జరుగుతుంది. అండ్ వన్స్ మనకు సంబంధించిన అప్లికేషన్ స్క్రోల్ చేసినట్లయితే ఈ విధంగా ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది మీ స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, మనం స్కాలర్షిప్ అప్లై చేయగానే ఫస్ట్ వచ్చేసి స్కూల్ ఆర్ ఇన్స్టిట్యూట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. స్కూల్ అంటే స్కూల్లో ఉండే వాళ్ళు కూడా, ఇక్కడ అప్ టు 10th క్లాస్ లో ఉండే వాళ్ళు కూడా ఈ యొక్క మెరిట్ స్కాలర్షిప్ దట్ ఈస్ ఈ యొక్క ఎన్ఎస్పి స్కాలర్షిప్ పోర్టల్లో డిఫరెంట్ స్కీమ్స్ ఉంటాయి, వాటికి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు స్కూల్లో అప్లై చేసినట్లయితే స్కూల్ కి సంబంధించిన వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది, అప్పుడు ఇక్కడ ఎస్ రావడం జరుగుతుంది. ఒకవేళ ఇన్స్టిట్యూట్, మీకు సంబంధించిన ఇన్స్టిట్యూట్ కానీ, మీకు సంబంధించిన యూనివర్సిటీ కానీ, కాలేజ్ కానీ వెరిఫై చేసినట్లయితే ఎస్ రావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి అప్లికేషన్ వెరిఫైడ్ బై స్టేట్ ఆర్ బోర్డ్ ఆఫీసర్ అనేవాళ్ళు. మనకు సంబంధించి స్కాలర్షిప్ సెక్షన్ కి దట్ ఈస్ మన యొక్క డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ లేయర్ కానీ, స్టేట్ వెల్ఫేర్ కానీ వాళ్ళు వెరిఫై చేసినట్లయితే ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ అప్లికెంట్ యొక్క ఆధార్ వెరిఫికేషన్ అనేది మీ ఫేస్ అథెంటిఫికేషన్ సంబంధించిన ప్రాసెస్ కూడా మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ తర్వాత వచ్చేసి ఒకవేళ అప్లికేషన్ అనేది డూప్లికేట్ అయితే, మీరు ఒకటి కంటే ఎక్కువ అప్లై చేసినట్లయితే ఇక్కడ వాళ్ళు క్యాన్సిల్ చేసినట్టుగా ఎస్ రావడం జరుగుతుంది. ఇక్కడ నో వచ్చిందంటే మీకు ఎటువంటి డూప్లికేట్స్ లేవు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మెరిట్ లిస్ట్ కి సంబంధించి క్యాండిడేట్ ఇంకా సెలెక్ట్ అయ్యారా లేదా అనే ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇక్కడ సెలెక్టెడ్ ఫర్ ది స్కాలర్షిప్ మెరిట్ లిస్ట్ అనేది ఇప్పుడు నో పెట్టారు, అంటే ఇంకా సెలెక్ట్ చేయలేదు, ఫైనల్ చేయలేదు. టోటల్ వెరిఫికేషన్ కంప్లీట్ అయితే మనకు సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత మనకు స్కాలర్షిప్ అమౌంట్ అనేది పిఎఫ్ఎంఎస్ కి అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఆ అమౌంట్ అనేది వన్స్ మనకి ఇక్కడ దీనికి సంబంధించిన ఫర్దర్ ప్రాసెస్ చూపించినట్లయితే మనకు అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఏ రోజులో ఏం జరిగిందనే స్టేజ్ అయితే ఉంటుంది. క్యాండిడేట్ అనే వారు స్కాలర్షిప్ వచ్చేసి డిసెంబర్ లో అయితే అప్లై చేసుకోవడం జరిగింది. స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత యూనివర్సిటీ
యూనివర్సిటీ అథారిటీస్ వెరిఫై చేసింది ఎప్పుడంటే 6th జనవరి 2024లో అయితే వెరిఫై చేయడం జరిగింది. అండ్ తర్వాత సో మనకు స్టేట్ లెవెల్‌లో వచ్చేసి 7th మార్చ్‌లో వెరిఫై చేశారు. సో ఇక్కడ చూడండి ఒక 3 మంత్స్ టైం పట్టింది వెరిఫికేషన్ చేయడానికి. సో తర్వాత ఈ యొక్క స్టేట్ లెవెల్‌లో వెరిఫై చేసిన తర్వాత స్టేట్ లెవెల్‌లోనే మళ్ళీ నెక్స్ట్ ఆధార్ వెరిఫికేషన్, నోడల్ ఆఫీసర్ వెరిఫికేషన్ అనేది. సో దీనికి మధ్యలో కూడా మళ్ళీ మనకు మోర్ దెన్ 1 మంత్ డిఫరెన్స్ అయితే ఉంది. సో వెరిఫికేషన్ స్టేటస్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఎందుకంటే సో ఆల్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ ప్రాసెస్ తోటి వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు మీకు సంబంధించిన స్కాలర్‌షిప్ అప్లికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. ప్రెజెంట్ నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా సో మీరు ఎవరైతే గతంలో స్కాలర్‌షిప్ అప్లై చేసిన స్టూడెంట్స్ ఉన్నారో లైక్ మీరు యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్ గాని, యూజీ ర్యాంక్ హోల్డర్ గాని, లేదా సింగిల్ గర్ల్ చైల్డ్ గాని, అదర్ స్కాలర్‌షిప్ డిఫరెంట్ స్కీమ్స్ ఉంటాయి. సో ఈ యొక్క ఎన్ఎస్‌పి స్కాలర్‌షిప్ పోర్టల్‌లో ఆ స్కీమ్స్ ఏమిటనేది మేము ఆల్రెడీ ప్రీవియస్‌లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చూసినట్లయితే మీకు క్లారిటీ కూడా వస్తుంది. సో తర్వాత మీరు మొత్తం చేయాల్సిందంటే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుసుకొని సో స్టేటస్‌లో ఏముందనేది మన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి మీకు సో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నట్లయితే మేము డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ మీ కామెంట్స్‌ని దృష్టిలో ఉంచుకొని డీటెయిల్ వీడియో కానీ చేయడం అయితే చేస్తాము. ఇది ప్రెజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ ఇది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.